అందమైన లొకేషన్‌లో అంత చండాలంగా ఫేస్ పెట్టిందేంటబ్బా అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, సముద్రం దగ్గర వంట చేయడం చాలా బావుంటుంది అనుకున్నాను కానీ, కష్టంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. చేసే వరకు కూడా తెలీదు. ఇక అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే, సముద్రం దగ్గర రొమాన్స్ చేస్తే బావుంటది, స్నానం చేస్తే బావుంటది గానీ, వంట చేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడుండే ఇసక వలన. కూర్చున్న ఇసుకే, పడుకున్న ఇసుకే, చాప వేసుకున్న ఇసుకే, ఏదైనా సరే ఒక చేత్తో ఇసుక పడకుండా చూసుకోవాలి, ఇంకొక చేత్తో కెమెరా చూసుకోవాలి, ఇంకొక చేత్తో ఇంకా వంట చేసుకోవాలి. ఈ వంట దగ్గర కాస్త నెగ్లిజెన్స్ చూపించామంటే వంటలో ఇసుక పడవచ్చు, లేదా చేతులు కాలొచ్చు ఆ మంట వలన. సరే, వంట మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టేస్తే ఇప్పుడు వీడియో చూసారా ఎంత ఒడిదుడుకులుగా ఉందో. ఎందుకంటే వీడియో తీయడం రాని నా భర్త తీస్తున్నారు కాబట్టి. ఇలా ఒక షాట్ కాబట్టి ఒప్పుకున్నాం. ప్రతిదీ అలానే జరిగితే బాగోదు కదా. సో అలా వీడియో రాని మనిషితో వీడియోలు తీపిస్తూ మనం ఇలా వంట చేస్తూ అందులోకి ఇసుక పడకుండా, మనకు కాలకుండా ఇదంతా జరగాలి అని అంటే ఫేస్లో ఆ మాత్రం టెన్షన్ వచ్చేస్తుంది. అయినప్పటికీ ఏదో దేవుడి దయ వల్ల, కాదు నా భర్త గారి దయ వల్ల ఈ మాత్రం వీడియో అయినా చేయగలిగాము. చివరికి చిన్న ఇసుక రవ్వ పడకుండా చక్కెర పొంగలి చక్కగా చేసేసా. మా ఆయన ఏమన్నారో తెలుసా, నువ్వు ఇన్ని రోజులు చేసిన వంటల కంటే ఈ వంటే చాలా టేస్టీగా ఉంది, నాకు చాలా నచ్చింది, ఈసారి బెల్లం పొంగల్ కూడా చేసి పెట్టు అన్నారు. ఇక ఆ మోటివేషన్తో సరే ఇంకాస్త బెటర్గా నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి.